ఇక్కడ మా ఆకర్ష వాళ్ళ అత్త తెగ కలిపిస్తున్నారు. ఏంది అంటే ఇంకా కేక్ చేద్దాము అని అనుకుంటున్నాము. దానికోసం అయితే ఇట్లా విప్పింగ్ పౌడర్ ఉండే దాన్ని అయితే అందులో పాలు పోసి మంచిగా క్రీమ్ చేస్తారు. క్రీమ్ చేసిన తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఇంకా మిక్సీ జార్లో చక్కెర తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసేసినాము. ఎగ్స్ లేకపోతే పెరుగు వేసుకోవచ్చు. ఆయిల్ గిన పోసేసినాము. ఇంకా ఏమేమి వేయాలనో చెప్తున్నా కానీ ఎంతెంత క్వాంటిటీ వేయాలి అని అయితే చెప్పట్లేదు. దాంట్లోనే వెనిలా ఎసెన్స్ గిన వేసేసిన, కొంచెం సాల్ట్ గిన వేసుకోవాలి. ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత అయితే మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా మిక్సీ పట్టిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన మిశ్రమంలో కలుపుకోవాలి. ముందుగా చేసింది ఏంటి అంటే ఇంకా మైదా పిండిలో కోకో పౌడర్ వేసిన ఒక 2 స్పూన్స్. చాక్లెట్ కేక్ చేస్తున్నాం కాబట్టి కోకో పౌడర్ వేసిన. అందులోనే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా అవి వేసుకోవాలి. వేసుకొని ఇట్లా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలని చూపించారు, కానీ మేము ఏటో ఒక దిక్కు కలిపేస్తున్నాము. ఇంకా దీన్ని అయితే ఒక గిన్నెలో ఒక బటర్ పేపర్ వేసుకోవాలి, కానీ బటర్ పేపర్ లేదు కాబట్టి మేము ఇట్లా కవర్ వేసినాము. నార్మల్గా కవర్ వేస్తే అయితే వేడికి కరిగిపోతుంది. నార్మల్ కవర్ వేయద్దు, కొంచెం ఆయిల్ రాసి పెట్టాలి. ఇంకా తర్వాత అయితే మధ్యలో ఒక క్లిప్ మిస్ అయింది. ఏంది అంటే ఇంకా పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఇసుక పోసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టి ఈ కేక్ బ్యాటర్ వేసినాం కదా అది పెట్టి ఒక 40 మినిట్స్లో ఉంచుకోవాలి. తర్వాత ఇక కేక్ అయితే ఇట్లా రెడీ అయిపోయింది. దాన్ని 2 లేయర్స్గా కట్ చేసినాము. షుగర్ సిరప్ రెడీ చేసినాము. షుగర్ సిరప్ ఏం లేదు, షుగర్లో వాటర్ పోసి కలుపుకుంటూ అయిపోయి ఇంకా ఒక లేయర్లో అయితే షుగర్ సిరప్ మొత్తం అప్లై చేసేసి ఇంకా చాక్లెట్ సిరప్ వేసినాము. కేక్ చేస్తున్నాం కాబట్టి మంచిగా రావాలంటే అన్ని ఐటమ్స్ ఉండాలి. అందుకే ఇంకా ఫస్ట్ కింద లేయర్లో అయితే ఇట్లా చాక్లెట్ సిరప్ మొత్తం అప్లై చేసేసినాము. అప్లై చేసిన తర్వాత ఇంకా పైన ఇంకొక లేయర్ ఉంది కదా ఆ లేయర్ గిన పెట్టేసి దాని మీద అయితే ఇంకా స్టార్టింగ్లో విప్పింగ్ క్రీమ్ తయారు చేసినాం కదా అది గిన పెట్టేసినాం. ఇంకా విప్పింగ్ క్రీమ్ పెట్టే వరకు అయితే కేక్ ఒక లుక్ వచ్చింది, మంచిగా కనిపిస్తుంది. దాంతోపాటు రెయిన్బో బాల్స్ గిన ఉండే మా దగ్గర. ఇంకా ఈ వైట్ మీద రెయిన్బో బాల్స్ వేసే వరకు అయితే మంచిగా కనిపిస్తుంది. ఇవి వేసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ చాక్లెట్ సిరప్తో అయితే ఒక రౌండ్గా ఒక లేయర్ అయితే వేసినాము. వేసి ఇట్లా డిజైన్ చేస్తున్నాము. ఇంకా ఇదంతా అయిన తర్వాత ఒక 2 అవర్స్ అట్లా 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే కేక్ మంచిగా అవుతుంది. కానీ ఆల్రెడీ టైం ఇప్పటికే 10 అవుతుంది. అంతసేపు వెయిట్ చేసే ఓపిక లేదు. అందుకే ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసుకొని తినేసినాము.